చెప్పలేరు. ఒకసారి మనం భరత్ గారిని అడుగుదాం. కర్ణాటక నుంచి జాయిన్ అవుతున్నారు భరత్ గారు, హిందూ సంఘాల కార్యకర్త. భరత్ గారు, అసలు ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది, మీరు ఏమనుకుంటున్నారు? ఇది ఫస్ట్ ఇనిషియల్ గా వచ్చినప్పుడు మీరు కూడా నమ్మారా? సార్, నమ్మేనట్టుగా ఈ కుక్డ్ అప్ స్టోరీస్ ఉంది కదా, ఇది నమ్మేనట్టుగా స్టోరీస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి కూడా వినిపించుకుంటే ఈ స్టోరీస్ ఏమవుతుందంటే దే ఫీల్ దట్ ఏమో ఉంది, ఎస్ అవుతూ ఉంది అనేనట్టుగా దే హావ్ క్రియేటెడ్ ఎంటైర్ ఎపిసోడ్. ఫస్ట్ ఏమంటే ఈ సౌజన్య ఏ ఒక్క ఆడబిడ్డకైనా అన్యాయం జరిగితే దానికి న్యాయం కోరజేయాలి, అది అందరి దట్ ఈస్ హ్యూమనిజం, దట్ ఈస్ ఇండియనిజం, వి అగ్రీ. బట్ ఒక ఆడబిడ్డని అడ్డంగా పెట్టుకొని ఒక ధర్మక్షేత్రాన్ని, ఒక క్షేత్రము, ఒక హిందూ ధర్మం భావనల్ని నాశనం చేసేనట్టుగా ఈ ఏంది కుక్డ్ అప్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఇదన్నీ ఎక్స్పోజ్ ఈ రోజు అయింది. ఈ రోజు అంటే ముందు ఇంకా అందరికీ డౌట్ ఉన్నది ఏమంటే అక్కడ చిన్నయ్య అనే ఒక ఎవరు నేనే పాత పెట్టాను అన్ని శవాల్ని తీసుకుని పోయి ఇలాంటి కుట్రలు ఎవరు చెప్పాడో ఆయన ఈ రోజు చెప్తున్నాడు. ఏమంటే ఏ ఒక్క మహేష్ తిమ్మారౌడి అని ఉన్నాడు, వాడు తిమ్మారౌడి, ఆ మహేష్ తిమ్మారౌడి ఒకనప్పుడు ధర్మస్థలంలో ఒక ఆటో డ్రైవర్ ఆయన, ఆ ఒక ఆటో డ్రైవర్ చెడ్డ పనులు చేశాడని ధర్మస్థలం నుంచి వెళ్ళగొట్టారు. ఆ మహేష్ తిమ్మారౌడి వన్ ఆఫ్ ది కల్ప్రిట్ ఇన్ క్రియేటింగ్ ఆల్ దిస్ స్టోరీస్. దాని తర్వాత గిరీష్ మట్టన్ అన్నవారు ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. ఇదే గిరీష్ మట్టన్ అన్నవారు ఈజ్ అ టెర్రరిస్ట్. వై? ఇదే గిరీష్ మట్టన్ అన్నవారు మన విధాన సభ ఏముంది బెంగళూరులో, విధాన సౌధ, అక్కడ బాంబు పెట్టేందుకు ట్రై చేసి దొరుకుని తర్వాత జైల్లో ఉన్నాడు. సో అలాంటి గిరీష్ మట్టన్ అన్నవారు, సుజాత భట్ అనే ఒక ఆవిడ ఈ చిన్నయ్య అనే ఒకరిని తమిళనాడులో పట్టుకుని స్టోరీస్ ఈ రోజు ఆయన చెప్పిన అన్ని స్టోరీస్ ఏమంటే ఈ టీం వచ్చింది తమిళనాడుకు వచ్చిన తర్వాత చెప్పారు, మేము డబ్బులు ఇస్తాము, మేము ఎలా చెప్తామో అలా నువ్వు అన్ని చెప్పాలి నీకు అని బెంగళూరుకు తోడుకొని వచ్చి బెంగళూరులో ఈయనకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. గిరీష్ మట్టనర్ ఈజ్ ఎక్స్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఆయనకి తెలుసు ఇంటరాగేషన్ అయితే ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా ప్రిపేర్ కావాలి. ఇది ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ లాగా, ఒకరు ప్రొడ్యూసరు, ఒకరు డైరెక్టరు, ఇంకొకరు డైలాగ్ రైటర్, ఇంకొకరు స్క్రిప్ట్ రైటర్. ఇద్దరు ఇంకా యాక్టర్లు, మంచి యాక్టర్లు. ఎలాంటి యాక్టర్ అంటే ఆస్కర్ ని మించి యాక్టింగ్ చేసినట్టు వీళ్ళు ఇద్దరు. ఏమి మన చిన్నయ్య గారు, మన సుజాత భట్. ఆడవాళ్ళ మీద మన ధర్మంలో పెద్ద గౌరవం ఉంది, కానీ ఇలాంటి లేడీస్ ని చూసిన తర్వాత అది చాలా పెద్ద ఆవిడ, అరౌండ్ 70 years. ఆమె దినానికి ఒక్కొక్క మీడియా ఛానల్ కి ఒక్కొక్క లాగా స్టోరీస్ చెప్తుంది. నా కూతురు కాదు అంటది, ఈ రోజు వచ్చి నా కూతురే కాదు ఆమె, ఇలాంటి నాకు ప్రాపర్టీ ఇస్తానని చెప్పారు, అందుకే నేను ఇలా చెప్పితే నీకు ప్రాపర్టీ వస్తుంది అని చెప్పినారు, దానికి నేను చెప్పానని ఆవిడ చెప్తోంది. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆల్ ది స్టోరీస్, ధర్మస్థలం ఇట్ ఈస్ అ ప్రైవేట్ ఎంటిటీ. వీరేంద్ర హెగడే వాళ్ళ పూర్వజులు ఈ ధర్మస్థలాన్ని నడిపించుకుంటూ వస్తున్నారు. ఎలా అంటే ఒక గవర్నమెంట్ అండర్ ఉండే అంటే టెంపుల్ కూడా ఇంత డిసిప్లిన్ గా, ఇంత క్లీన్ గా, ఇంత సూపర్ మేనేజ్మెంట్ లో నడవదు. అలాంటి ధర్మస్థలం అండ్ క్యాష్ ఫ్లో, సంపత్తి ఎక్కువగా వస్తుంది అక్కడ ధర్మస్థలంలో. అలాగే అన్నదానం కూడా ఎవరు ఊహించని తరంగా అక్కడ అన్నదానం కూడా నడుస్తుంది. యాడింగ్ టు దాట్ they run a private government like women empowerment. They give loans to women. సిరి గ్రామోద్యోగాన్ని, గ్రామీణ ఇది ఏమి గుడి కైగారికలు దాన్ని పెట్టి ఆడవాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ ప్లానింగ్. దే హ్యావ్ ఉమెన్ ఎంపవర్మెంట్, దే హ్యావ్ స్కిల్ డెవలప్మెంట్. రూట్ సెట్ అని వాళ్ళే స్టార్ట్ చేస్తారు. ద ఫస్ట్ ఎనీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ టు స్టార్ట్ స్కిల్ ఆర్గనైజేషన్ ఇస్ ధర్మస్థల. సో ఇలాంటి మంచి పనులు చేస్తున్న మన ధర్మస్థలం పైన ప్లస్ హిందువుల భావన, ధర్మస్థల ఉండే బెల్ట్ ఉంది కదా, కోస్టల్ బెల్ట్, అది హిందుత్వం స్ట్రాంగ్ ఉండే ఒకటి బెల్ట్. అక్కడ ఒకటి బాంబులు వేసి చూశారు, టెర్రరిజం చేసి చూశారు, హిందుత్వం పాడు చేయముడియదు. దాన్ని ఇంతవరకు ఎవరి చేతులను హిందుత్వంని ఇంత కూడా షేక్ చేసేదానికి ఎవరు చేతులను కాదు. మొదలు
నేను ఒకటి భరత్ గారు, ఫస్ట్ చెప్పండి ఇనిషియల్ గా మీకేమనిపించింది? ఇప్పుడు ఈ భీమా అనే వ్యక్తి ఆరోపణ చేసినప్పుడు, నేనే స్వయంగా పాతి పెట్టానని చెప్పినప్పుడు, సిట్ ఏర్పాటు చేసినప్పుడు మొదలు దీన్ని ఎవరు ఖండించలే కదా, దీని మీద కుట్ర అందరూ జరుగుతుందని ఎవరు ఖండించారు, అనలేదు. అందరూ తర్వాత సార్ అందరూ ఖండించాము. భీమా అనేవాడు చిన్నయ్య. సి వెరీ లాజికల్ క్వశ్చన్ సార్. వీడు ఒకడే చెప్తాడు నేను ఒకడే పోయి పాతి పెట్టొచ్చానని. అసలు ఎలా అవుతుంది సార్? ఇట్స్ కోస్ట్, అది ఘాట్ సెక్షన్. తర్వాత ఆల్వేస్ రైనింగ్ ఏరియా అది, అంటే 6 months రెయిన్స్ ఉంటది. ఇట్స్ కంప్లీట్ ఘాట్ సెక్షన్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ లో వస్తుంది. రెయిన్స్ ఆర్ వెరీ కామన్ దేర్. అక్కడ పోయి ఒకడే పోయి శవాన్ని ఎత్తుకుని తర్వాత దాన్ని పాత పెట్టేదానికి గుంత తోడి ఎలా అవుతుంది సార్? ఇట్స్ లాజికల్ అండ్ బేసిక్ కామన్ సెన్స్ సార్ ఎవరికైనా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏదుంది, దే వర్ ప్రెషరైజ్డ్ బై ది లెఫ్టిస్ట్, సో కాల్డ్ లెఫ్టిస్ట్ ఎవరున్నారో మన కర్ణాటకలో, దే ఆర్ వెరీ క్లోజ్ టు ది ప్రెసెంట్ గవర్నమెంట్ అండ్ సిద్ధరామయ్య గారు. వాళ్ళ ప్రెషర్ వాజ్ the first reason to form this SIT. See, one of the guys had gone to the court and requested that this fellow should be gone up under Mamparu test. అంటే మంపరు పరీక్ష అంటారు మనలో, అది చేసి తర్వాత వీనికి ఇయ్యాలని. లైట్ డిటెక్టర్ టెస్ట్, లైట్ డిటెక్టింగ్ టెస్ట్, ట్రూ. అది చేయాలని కోర్టుకు వెళ్లారు. కోర్టు రేపు జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ రోజు ఈవినింగ్ లో SIT ఫార్మేషన్ అవుతుంది. సో దేర్ ఈస్ అ కాన్స్పిరసీ, దేర్ ఈస్ అ ప్రీ ప్లాన్డ్ థింగ్ ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్. ఈ రోజు ఆ అమ్మాయి ఆ పెద్ద ఆవిడ చెప్తుంది, సుజాత అనన్య భట్ లేనే లేదు, నా కూతురే కాదు. తర్వాత చిన్నయ్య చెప్తాడు, ఇట్ వాజ్ ఆల్ ట్రైన్డ్, నాకు ఇలా చెప్తే డబ్బులు ఇస్తానన్నారు, అందుకే నేను చెప్పానని. See, sir, it is the continued episode of attacking on Hindutva and Hinduism. ఓకే. సో అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు దీనిలో మీరు అన్నారు సిద్ధరామయ్య ఒకటి, డికే శివకుమార్ మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. అవును, ధర్మస్థల మీద వ్యతిరేక ప్రచారం అని డికే శివకుమార్, కొంచెం ఆయన హిందుత్వ భావాలు కలిగిన వ్యక్తి కదా సార్. టు an extent, డికే శివకుమార్ has that Sanatani native roots in him. Okay. He is not he cross breed కాదు ఆయన. I think ఆయనలో నేటివ్ రూట్స్ ఉన్నాయి. హిందుత్వ నేటివ్ రూట్స్ ఏది మన ఇండియన్ కల్చర్ ఉంది, ఆ రూట్స్ ఆర్ దేర్ స్టిల్ ఇన్ డికే శివకుమార్. ఈవెన్ ఇన్ అసెంబ్లీ హీ హాడ్ సెడ్, టుడే ఆల్సో హీ సెడ్ దట్ సార్ ఒక మాట ఉంది, మాటు విడని మంజునాథుడు, డబ్బు విడని వెంకటేశ్వరుడు. సార్ మంజునాథుని పైన ఆన చేసి ఎవరు అబద్ధాలు ఆడరీడా, అంత పవర్ఫుల్ మంజునాథుడు. ఇక్కడ మన అసెంబ్లీలో కూడా ఇట్ వాజ్ అ కేస్ డ్యూరింగ్ యడ్యూరప్ప అండ్ కుమారస్వామి యడ్యూరప్ప టుక్ నేమ్ ఆఫ్ మంజునాథ అండ్ వెరీ సూన్ కుమారస్వామి హ్యాడ్ టు రిజైన్ ఫ్రమ్ ది హిస్ పోస్ట్. అంటే అంత పవర్ఫుల్ సార్. అక్కడ ఇంకో మన గ్రామీణ ప్రదేశాల్లో ఇంకొక మాట ఉంది ఏంటంటే, ధర్మస్థల నుంచి మీరు ఒక రాయి కూడా అక్కడి నుంచి తీసుకురా ముడియదు, అంటే బస్సు కూడా కదలదు అనేటట్టుగా అంత నమ్మకం ఉన్నట్టుగా. అంటే ఇది మన ధార్మిక క్షేత్రం, అది దాన్ని దెబ్బ కొట్టాలి ఒకటి. అక్కడ ఉండే సంపత్తిని, ఎందుకంటే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఎంటిటీ, ప్రైవేట్ ఎంటిటీ. అక్కడ గవర్నమెంట్ లో తీసుకోవాలి. అక్కడ ఉండే 2000 crores పైనగా ఉండే సంపత్తిని గవర్నమెంట్ చేసుకోవాలి దాని అండర్ లో అనేది ఒక 2 angles. అల్ జజీరాకును ధర్మస్థలకు ఏం లింక్ సార్? ఈ న్యూస్ అల్ జజీరా న్యూస్ లో వస్తుంది. కేరళ నుంచి ఎక్కువ మంది వస్తారు సపోర్ట్ గా ఎవరికి? ఆల్ అన్య ధర్మీయులు సార్. శబరిమలకు ఎంట్రీ కావాలని వచ్చే ఆవిడ షీజ్ అన్య ధర్మీయులు. సో వీళ్ళ ధర్మంలో ఉన్నట్టు ఏంది వాళ్ళ శ్రద్ధా కేంద్రాలకు దెర్ ఇస్ నో ఎంట్రీ ఫర్ లేడీస్. దాన్ని క్వశ్చన్ చేయరు. బట్ హిందుత్వంలో ఉండే అంటే, హిందూ ధర్మంలో ఉండేటి ఇట్లాంటి ఏమి చిన్న దెర్ ఈస్ అ సైన్స్ బిహైండ్ వాట్ ఎవర్ ద రీజన్స్ దట్ హిందుత్వ హ్యాడ్ స్టిల్ ఇన్ సో మెనీ టెంపుల్స్, రీజనల్ రీజన్స్, సైంటిఫిక్ రీజన్స్. దాన్ని మేము గౌరవించాలి. వాట్ డూ దే హ్యావ్ బిజినెస్ ఇన్ అవర్ ఓన్ కమిట్మెంట్స్ అండ్ ఇన్ అవర్ ఓన్ ట్రెడిషన్స్. ఓకే. సో వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు, రామరాజ్యం ఫౌండేషన్.